నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం, పలు అంశాలపై కీలక చర్చ. కొత్తపాలెంలో పల్లె పండుగ 2 కింద 1,28,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్. పిడుగురాళ్లలో సిఐ తమ ఆస్తులు రాయించుకున్నాడంటూ జ్యోతి అనే మహిళ ఆత్మహత్యా ప్రయత్నం. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీ రేవంత్ రెడ్డి తన బావకు కట్టబెట్టాలని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే కాంగ్రెస్ నాయకుల కంటే అక్కడ ఉన్న బీజేపీ నాయకుడే ఎక్కువ డప్పు కొడుతున్నాడు. ఎందుకు డప్పు కొడుతున్నాడు? సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మకు దప్పటానికి అంటూ సిమెంట్ ఫ్యాక్టరీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అమిత్ షా వచ్చి మాటిచ్చాడు. ఏమైంది ఆ హామీ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పక్కకెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లు అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కావున చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. కోరామా, నేను పరిశానైనా చూసి ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుకా? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుకా? పక్కకెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లు అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలు చర్చించారు. అనంతరం ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటి మదనపల్లి జిల్లాలో కలపనున్నారు. అలాగే రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లాలో చేర్చనున్నారు. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో చేర్చనున్నారు. వీటితో పాటు తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరులో కలపాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ ఆమోదం నేపథ్యంలో ఫైనల్ నోటిఫికేషన్ డిసెంబర్ 31న విడుదల కానుంది. వేడుకలు ఆమోదయోగ్యమే. ఆహ్లాదకరంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పమంటున్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ఎన్టీఆర్ జిల్లా నగర ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, అధికారులకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31 రాత్రి నిర్వహించేందుకు వేడుకల సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆంక్షలు విధించడం తప్పనిసరైందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలని సూచించారు. నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. అర్ధరాత్రి రోడ్డుపై వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని, వాహనాలు నడుపుతున్న వ్యక్తులు అతివేగంగా లేదా అజాగ్రత్తగా వాహనాలు నడపరాదని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి ప్రధాన రహదారులైన బందర్ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టీఎస్ రోడ్లపై పూర్తి స్థాయి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని తెలిపారు. అలాగే బెంచ్ సర్కిల్, కొత్త పాత ఫ్లైఓవర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అనుమతి ఉండదన్నారు. గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కట్ చేయటం, అల్లర్లు సృష్టించడం, రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగడం వంటివి చేయరాదని హెచ్చరించారు. హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. కొత్తపాలెం పల్లె పండుగ 2 కింద 1,28,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వ తంగిరాల సౌమ్య. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల్లో భాగంగా చంద్రలపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వ తంగిరాల సౌమ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి
చంద్రపాడు మండలం మొత్తం మీద కాంపౌండ్ వాల్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్లు నిర్మాణాలకు సంబంధించి మొత్తం 13 పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల అంచనా విలువ 1,28,00,000గా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పల్లె పండుగ 2 ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రోడ్లు, గోడల వంటి మౌలిక వసతులు గ్రామాల అభివృద్ధికి కీలకమని, పనుల వల్ల గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వైపు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. పోలీసుల తీరుపై ఆర్యవైశ్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. వ్యాపారంలో పోలీసులు సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. ఆర్యవైశ్య సంఘం నాయకుల వివరాల ప్రకారం డిసెంబర్ 24 సాయంత్రం 4 గంటలకు యాదాల కోటేశ్వరరావు కుమారుడు యాదాల అవినాష్ పొదిలి మెయిన్ రోడ్లోని తమ షాప్ ముందు సరుకును దింపుతున్నారు. అందుకోసం లారీ షాప్ ముందర ఉంచారు. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం అంటూ ఏర్పడింది. అక్కడ వచ్చిన పొదిలి పోలీసుల సిబ్బంది లారీ డ్రైవర్ కారణంగా కొట్టడమే కాకుండా అవినాష్ను కూడా లాఠీతో కొట్టారని, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ జీపులో ఎక్కించి దారి పొడవున పిడిగుద్దులు గుద్దుతూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని, పోలీస్ స్టేషన్ సైతం చితకబాదారని ఆరోపించారు. కుమారుడు కోసం పోలీసులు స్టేషన్కి వచ్చిన కోటేశ్వరరావును పోలీసు సిబ్బంది దబాయించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపదెబ్బలు కొట్టారని చెబుతున్నారు. అంతేకాకుండా తండ్రి కొడుకుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని పేర్కొంటున్నారు. రౌడీలు, గుండాలు, అత్యాచార నిందితుల కంటే హీనంగా పోలీసులు వ్యాపారులతో ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో పరువు మర్యాదలు గల ఆర్యవైశ్యులపై ఇటువంటి దాడులు సరికాదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నర్సరావుపేట భావన కాలేజీ ప్రిన్సిపల్ మైనేడి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. SSSN కాలేజీ గ్రౌండ్లో ఉదయం వాకింగ్ చేస్తుండగా కత్తితో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనేడి శ్రీనివాసరావు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం 1 టౌన్ పోలీసులు అదుపులో ఉన్నాడు. గత సంవత్సరం క్రితం తన చెల్లి కాలేజీ భవనంపై సూసైడ్ చేసుకుని చనిపోయింది. అనంతరం తన తండ్రి కూడా మానసికంగా చనిపోవడంతో కాలేజీ డైరెక్టర్పై కక్ష పెంచుకొని చనిపోయిన విద్యార్థిని సోదరుడు ఏడుకొండలు ఈ ఘటనకి పాల్పడ్డాడని ప్రాథమికంగా తెలుస్తుంది. సిఐ సెటిల్మెంట్లతో మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కలకలం రేపింది. సిఐ తమ ఆస్తులు రాయించుకున్నారంటూ జ్యోతి అనే మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తితో పాటు సిఐ ఆరోపణలు చేసింది. అయితే రూపాయలు 10 కోట్లు విలువ చేసే తమ ఆస్తిని మరో వ్యక్తితో కలిసి సిఐ వెంకట్రావు రాయించుకున్నారని బాధితురాలు ఆరోపించారు. తను భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆస్తి పత్రాలపై సంతకాలు తీయించుకున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా 20 రోజుల క్రితం జరిగిందని, తమ ఆస్తులు రాయించుకోవడమే కాకుండా తమను సిఐ వేధిస్తున్నారంటూ వాపోయారు. తనను తమ కుమార్తెకు అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచి దుర్భాషలాడారని జ్యోతి ఆరోపించారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ వద్ద ఉన్న ఫిలదెల్ఫియా ఏజీ చర్చిను ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం సందర్శించారు. చర్చకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు పుష్పగుచ్చం అందించి రేవా చార్లెస్, పి జాకబ్, రేవా డాఫిలిన్, పి జాకబ్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. సమాజంలో శాంతి, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో కీలకమైందని, ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ చేస్తున్న సేవలు అభినందనీయమని, రానున్న నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలి అంటూ రేవా చార్లెస్, పి జాకబ్కు ఎంపీ కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ను చేపట్టేసే కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందంటూ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన కేశినేని శివనాథ్ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఆదరిస్తూ సామాజిక ఐక్యతకు కృషి చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ రేవా చార్లెస్, పి జాకబ్ ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ఏపీ కేబినెట్ సమావేశం, పలు అంశాలపై కీలక చర్చ. కొత్తపాలెంలో పల్లె పండుగ 2 కింద 1,28,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్. పిడుగురాళ్లలో సిఐ తమ ఆస్తులు రాయించుకున్నాడంటూ జ్యోతి అనే మహిళ ఆత్మహత్యా ప్రయత్నం.